మధ్యకాలంలో ఆర్ ఎనీ టైమ్ ఇన్ యువర్ కెరియర్ మీరు బహుశా చూసి ఇంకా జరగదు అని బతికించిన కేసులు చాలా ఉండుంటాయి. మై టీచర్, ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, హార్ట్ ఆగిపోయి వచ్చారు హాస్పిటల్కి. ఆయన మీదికి ఎక్కి స్ట్రెచర్ మీద సిపిఆర్ చేసుకుంటూ వెంటిలేటర్ మీద ఉండే ఫర్ 3 days. వీ డింట్ నో వెదర్ బ్రెయిన్కి ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా. సో అందరం కలిసి హాస్పిటల్లోనే ఉన్నాం 3 days. ఆయన పక్క నుంచే పోలా. 3 days తర్వాత ఈ మధ్య కాలంలో ఆర్ ఎనీ టైమ్ ఇన్ యువర్ కెరియర్ మీరు బహుశా చూసి ఇంకా జరగదు అని బతికించిన కేసులు చాలా ఉండుంటాయి. సో కెన్ యూ షేర్ అ కపుల్ ఆఫ్ సచ్ స్టోరీస్ విచ్ హ్యావ్ రియలీ మూవ్డ్ యూ యాజ్ అ cardiologist, అంటే for being in the medical profession? So I will share one thing which is extremely personal to me. My teacher, because of whom I took cardiology actually. Yeah. మీ టీచర్, my own teacher, who is a very famous ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, హార్ట్ ఆగిపోయి వచ్చారు హాస్పిటల్కి. వాళ్ళకి ఆయన మీదికి ఎక్కి స్ట్రెచర్ మీద సిపిఆర్ చేసుకుంటూ క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి ఇదిన స్పాన్ ఆఫ్ 5 to 10 minutes స్టెంట్ పెట్టాం. ఈ వెంటిలేటర్ మీద ఉండే ఫర్ 3 days. వీ డింట్ నో వెదర్ బ్రెయిన్కి ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా. 3 days మేము ఎవరం కూడా మా కొలీగ్స్ కూడా, ఇట్ ఈస్ నాట్ నేను ఒక్కడనే, ఇవన్నీ ఒకళ్ళు చేయలేము, ఒక టీం ఉంటుంది. సో అందరం కలిసి హాస్పిటల్లోనే ఉన్నాం 3 days. ఆయన పక్క నుంచే పోలా. 3 days తర్వాత కళ్ళు తెరిచారు ఆయన. అండ్ ఇట్స్ ప్రాబబ్లీ ఇప్పుడు 14 years అయి ఉంటుంది, 13-14 years అయింది. హీ స్టిల్ ప్రాక్టీసింగ్, హీ స్టిల్ టీచర్స్. హీ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీచర్స్ వీ ఎవర్ హ్యాడ్ or we will ever have. He still teaches, and people across, he's probably taught a lot of cardiologists across the country also. ఆయన పేరు మీరు చెప్పక్కర్లేదు, అవసరం లేదు, చెప్పను. బట్ ఐ థింక్ నా వైపు నుంచి ఉన్న బెస్ట్ గురుదక్షిణ అది. దాని నుంచి గురుదక్షిణ నేను ఇవ్వలేను. సో దట్ వాస్ మై పర్సనల్ థింగ్. సో దట్ వాస్ ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెన్ టు మీ యాజ్ అ టు హెల్ప్ సంబడి. చాలా ఎమోషనల్ మూమెంట్ అది కదా. అంటే యాక్చువల్లీ ఆయన కళ్ళు తెరవగానే మేము అందరం కూడా ఏడ్చేసాం యాక్చువల్లీ, ఆనెస్ట్లీ స్పీకింగ్. అదే ఆ ప్రముఖ కార్డియాలజిస్ట్ వల్ల చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. ఆయన వల్ల ఈజ్ గురు టు మోస్ట్ ఆఫ్ ద కార్డియాలజిస్ట్ ఇన్ ద కంట్రీ. అది ఆయన పేరు చెప్పక్కర్లేదు, ప్రత్యేకంగా అందరూ గెస్ట్ చేసేసి ఉంటారు ఈ పాటికి. అదర్ దన్ దట్, అంటే ఆఫ్ కోర్స్ ఇది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఆయన ఇన్ఫాక్ట్ నాకు ఒక 500 కాన్ఫరెన్స్లో టాక్ ఇస్తున్నప్పుడు ఐ వాజ్ దేర్. ఆయన నన్ను నుంచోబెట్టేసి దిస్ ఈస్ ద మ్యాన్ హూ సేవ్డ్ మీ అని కూడా చెప్పారు. అది ఆ మూమెంట్ కోసం లైఫ్ లాంగ్ అమేజింగ్ థింగ్. అలాగా హార్ట్ అటాక్ గోల్డెన్ విండో పీరియడ్లో తీసుకురావాలంటారు కదా డాక్టర్ అనుజ్. అలా వస్తూ ఇంకా దాదాపు హోప్ ఇచ్చేసి సఫర్ అవుతూ కూడా ఫ్యామిలీ మీ దగ్గరకు తీసుకొచ్చి మీరు అక్కడికక్కడ బ్రతికించిన మరొక ఉదంతం ఏమైనా ఉందా? రీసెంట్లీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చాడండి. ఈ వర్క్స్ ఇన్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్, అంటే పక్క బిల్డింగ్లోనే ఉంటాడు. హీ జస్ట్ ఫినిష్డ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన చైర్కి వచ్చాడు, కొలాప్స్ అయిపోయాడు. లక్కీలీ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ న్యూ సిపిఆర్. ఆయన సిపిఆర్ చేసుకుంటా అంబులెన్స్ వాళ్ళ ఓన్ అంబులెన్స్ ఉండే, దాంట్లోనే పక్కన మా దగ్గర తీసుకొచ్చాడు. హిందీ అంబులెన్స్ కూడా సిపిఆర్ చేశారు. ఎన్నేళ్ళు సార్ ఈయనకి? ఈ మస్ట్ బి అరౌండ్ 35-40 అండి. 35-40కి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సిపిఆర్ చేసుకుంటూ తీసుకొచ్చారు. వచ్చినప్పుడు కూడా హార్డ్లీ అని రిథమ్ ఉండే, 15 or 20 times per minute బీట్ అవుతుండే హార్ట్. మేము ఇమీడియట్గా వితౌట్ ఫైనాన్షియల్ థింగ్, నథింగ్, we directly took him to the cath lab. In a span of maybe 20 minutes we finished his stenting. In 1 hour his rhythm came back completely. ఒక 1 day లో ventilator తీసేసాం and he got discharged in 5 days. I think 1 week back he came to OP also. ఎంత క్షణంలో ఎంత మారిపోతుంది అసలు. అది మేము ఇవన్నీ రోజు చూస్తామండి, కాబట్టి ఇవన్నీ ఇంత దగ్గరలో చూస్తాం కదా. మేము వి ట్రై టు ఇంప్రెస్ ఆన్ పేషెంట్స్. ఇప్పుడు హెల్త్ జాగ్రత్త చూసుకోండి, హెల్త్ చెకప్స్ చేయించుకోండి. చాలాసార్లు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పీపుల్ థింక్ దట్ ఐ నో డాక్టర్స్లో కూడా తప్పు ఉంది, మెడికల్ ఫ్రెటర్నిటీలో తప్పు ఉంది, కానీ కమర్షియల్ రీజన్స్ కోసం అడ్వైస్ చేస్తున్నారు అనుకుంటారు. ఆ 5-7,000తో ఏమి అవ్వదు బేసిక్లీ, బట్ ఆన్ అ లాంగ్ టర్మ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఇట్స్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ ఫర్ యూ టు రిమైన్ హెల్దీ. అదే చక్కగా ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోవడమే బెస్ట్ ఇన్సూరెన్స్ యాక్చువల్లీ. ఒక్క 1 day మనం మన కోసం డెడికేట్ చేసుకొని చేసుకుంటే ఇయర్లో డజంట్ మ్యాటర్. 1 day కంటే ఎక్కువ అండి చాలా మంది ఫేస్ చేయడానికి ఇష్టపడరు. అవును,
నాకు హార్ట్ హెల్త్ బాగాలేదని, లేకపోతే ఎప్పుడు ఏదో వస్తున్నా భయమే సగం చంపేస్తుంది. కాబట్టి That's true. ఒక డోపమిన్ హైతో బతికేస్తున్నా ఇప్పుడైతే. మరి But పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడట్లేదని కాదు కదండి. అంతే, అది ఉంటుంది. ప్రాబ్లం అవాయిడ్ అవ్వదు కదా, ఎటు పోదు కదా, అది నిజమే. హార్ట్ డిసీజ్, ఒకవేళ హార్ట్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలంటే ఏమేమి చేయాలంటే, ఒకటి నూనె తగ్గించేయండి, ఫ్రైడ్ ఫుడ్స్ వద్దు, ఆల్ వైట్స్ వద్దు, ఇవే చెప్తున్నారు అందరూ. ఈజ్ ఇట్ రియలీ అంటే క్లినికలీ ఎవిడెన్స్ బేస్డ్? ఇట్ ఈస్ సో ట్రూ. స్లీప్ ఆన్ టైమ్, ఈట్ న్యాచురల్ ఫుడ్స్, more so eat home food, reduce the outside food, exercise on time. Once in a while anything is fine. Nobody is a saint, I agree. ఎవరు కూడా అతిథులు కారు. సో ఇట్స్ ఓకే, వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే టు బీ హ్యూమన్. బట్ దెన్ మేజర్లీ మనము ఈ స్మాల్ థింగ్స్ విచ్ మన గ్రాండ్ పేరెంట్స్ చేశారు, ఎక్సర్సైజ్ చేశారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, హోమ్ ఫుడ్ తినేవాళ్ళు, అప్పుడు రెస్టారెంట్స్ లేవు, ఏం లేవు, టైంకి తినేసేవాళ్ళు, బిఫోర్ సన్సెట్ తినేసేవాళ్ళు, దట్ సో దట్ యూ హ్యావ్ మోర్ టైమ్ ఫర్ డైజెషన్. So you don't gain weight when you eat early in the night. So these are all small things that we should be doing. మన చేతుల్లో ఉన్నది ఇంతే, మిగతా అంతా దైవాధీనం. రెగ్యులర్ చెకప్స్ బేసిక్. అవును. ఇప్పుడు మీరు చెప్పారు, మీరు 2 కేసెస్ చెప్పారు. ఒకటి మీ గురువుని మీరు సేవ్ చేశారు. మీ గురువుకి అసలు రావడానికి ఏంటి ప్రీడిస్పోజిషన్? ఏజ్ వైజ్ ఆల్సో ఏజ్ ప్రొఫైల్ లో అలా ఇలా, ఎందుకంటే కొన్ని లాంగ్ టర్మ్ డయాబెటిక్ కూడా అండి. డయాబెటిక్. అలాగే మొన్న ఐటీ ఎంప్లాయీ గురించి చెప్పారు, అతనికి ఎందుకు వచ్చి ఉంటుంది? స్మోకింగ్. సో స్మోకింగ్ అన్నది ఇక్కడ డైరెక్ట్ లింక్లు ఉంటాయి. స్మోకింగ్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ టు నాట్ ఓన్లీ దట్ పర్సన్ బట్ టు ద ఫ్యామిలీ ఆల్సో అండి. బికాస్ ఒక్క పర్సన్ సిక్ అయినా మొత్తం ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. దట్స్ ద వర్స్ట్. ఇప్పటి వరకు 21 years అవుతుంది ప్రాక్టీస్లో. 2 main things I fear. One is weight, because that's the center. ఎక్కడి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వెయిట్ పెరిగిందంటే షుగర్ వస్తుంది, వెయిట్ పెరిగిందంటే బ్లడ్ ప్రెషర్ వస్తుంది, వెయిట్ పెరిగిందంటే అన్ని జబ్బులు అక్కడ నుంచి వస్తాయి. రెండోది స్మోకింగ్. Tobacco in any form. Could be gutka, could be canny, could be smoking, could be anything. Tobacco is another horrible thing to happen. రెండు మేజర్ డిస్రప్టర్స్. వెయిట్ చెక్ లో ఉంచుకోవాలి, స్మోకింగ్ బారిన ఎక్కడ కూడా పడకూడదు. ఆల్కహాల్, there are people who say నేను కొంచెమే స్మోక్ చేస్తా, చిన్న దొంగ పెద్ద దొంగ ఉండదండి, దొంగే. సో అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ యూ అట్ సమ్ పాయింట్. మరి ఆల్కహాల్ గురించి ఏమంటారు డాక్టర్ అనుజ్? అంటే there is a thing that 30 ml తాగితే ఇట్స్ ఓకే, హార్ట్ని అది అవుతుంది. బట్ తాగని వాళ్ళకి తాగాల్సిన అవసరం లేదు, దాంతో ఏం బెనిఫిట్ అయితే ఏమి ఉండదు. మనం తాగకపోతే ఎనీవే మనకు ఆ జబ్బు రాదు, తాగిన తర్వాత తగ్గుతుంది అని చెప్పి మనం అనుకోవడం తప్ప. ఐ థింక్ అండ్ తాగేవాళ్ళు 30 ml తో ఆపరు కదా, అది దాని తర్వాత మర్చిపోతారు 30 ml తాగింది. అదే సో కాబట్టి అంటే ఐడియల్ వీటన్నిటి నుంచి దూరంగా ఉండడమే బెస్ట్. అది సో ఈ 21 ఏళ్ల మీ కార్డియాలజిస్ట్గా మీ కెరియర్ ఎలా అనిపిస్తుంది? అంటే గుండె జబ్బులు దాని రూపాంతరం మారిపోయాయి. గుండె జబ్బులు రూపురేఖలు మారిపోయినాయి. అటు టెక్నాలజీ చాలా అమేజింగ్ అయిపోయింది. యూ హ్యావ్ మచ్ బెటర్ టెక్నాలజీ. దో కాస్ట్స్ ఇంక్రీజ్ అయినాయి, బికాస్ టెక్నాలజీకి కాస్ట్ పెరుగుతుంది, ఆబ్వియస్లీ పెరుగుతుంది. దేర్ హ్యాస్ టు బి అన్ అమాల్గమేషన్. అంటే ఎక్కడో చోట మధ్యాంతరం ఉండాలి, వేర్ కాస్ట్ తగ్గాలి, ప్రాపర్ టెక్నాలజీ చాలా ఎక్కువ మందికి దొరకాలి. అప్పుడు ఐ థింక్ హెల్త్ విల్ బికమ్ బెటర్. అది ఐ థింక్ స్లోలీ ప్రయారిటీస్ తెలుసుకుంటున్నారు అందరూ. అండ్ నిజంగా హెల్త్ కేర్ ఎంత ఎఫెక్టివ్గా ప్రోగ్రెస్ అవుతుందో అంత అందుబాటులో ఉండకుండా కూడా పోతుంది చాలా పరిస్థితుల్లో కామన్ పీపుల్కి. సో మీ దగ్గరికి రోజు ఎంతమంది పేషెంట్లు వస్తారు డాక్టర్ అనుజ్ అప్రాక్సిమేట్లీ? పర్సనలీ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్స్, ఆపరేషన్స్ అన్ని చూస్తే ఐ సీ అరౌండ్ 150 పేషెంట్స్ డే అండి. 150 పేషెంట్లు గుండె జబ్బుతో ఉన్నవాళ్ళు మీ దగ్గర. అంటే నెలలో మనకి చూస్తే 25 days అనుకుంటే కూడా. యాజ్ అ టీమ్ ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద టీమ్, వీ హ్యావ్ సో మెనీ పీపుల్, అరౌండ్ 1000 people అన్న చూస్తాం ఎవ్రీ డే. యాజ్ కార్డియో ఇట్స్ నాట్ ఓన్లీ మీ, మనం జబ్బుల గురించి జనరల్గా మాట్లాడుతున్నప్పుడు అట్లీస్ట్ 1000 patients కమ్ టు ద హాస్పిటల్ విత్ హార్ట్ హెల్త్ కోసం. అంటే అంతమంది పేషెంట్ ఆపరేషన్స్ అన్ని కలిపితే చెప్తాను. అదే అంతమంది మరి గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అంటే ఇట్స్ అ సీరియస్ రియాలిటీ. ఇమాజిన్ దిస్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే. అదే 1000 మంది రోజు కంటే మనకి 25,000 మంది నెలకి, సంవత్సరానికి ఇంటూ 12, 25,000 ఇంటూ 12 అంటే 2,50,000 ప్లస్ 3 లక్షలు ఇన్ వన్ హాస్పిటల్. ఒక హాస్పిటల్లో ఒక టీం దగ్గరికి వస్తున్న వాళ్ళు. ఇంకా ఊహించుకోవచ్చు ఎంతమంది ఎన్ని రకాల సింప్టమ్స్. మ్యాగ్నిట్యూడ్ ఇండియాలో చాలా హై అండి. కారణం ఏంటో ఫుడ్ హ్యాబిట్స్. ఎర్లీ స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు డ్రగ్స్ పెరిగిపోయినాయి. డ్రగ్స్ వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి? లాట్ ఆఫ్ దెమ్. డ్రగ్స్ వల్ల కూడా అవుతుంది సేమ్ థింగ్. కోకేన్ కెన్ కాజ్ severe heart attacks అండి. We have enough and more examples in society. Cocaine can cause significant heart problems.
ఇంజెక్ట్ చేసుకుంటారు, దాంతో వాల్వ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బికాజ్ వాళ్ళు ఏం క్లీన్గా చేయరు, దే జస్ట్ సో దాట్ అవన్నీ పోయి వాల్వ్ మీద కూర్చుంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సడన్గా రిథమ్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతారు. అలాంటి వాళ్ళు కూడా ట్రీట్ చేసుకోవడానికి వస్తారు. అండ్ వాళ్ళు ఓపెన్ గా చెప్తారు. ఇన్సిడెన్సెస్ పెరిగిపోయినాయి ఇప్పుడు కూడా. బాబోయ్, చాలా భయానకంగా ఉంది. అంటే అంత ఈ సబ్స్టెన్సెస్ అన్ని కూడా అంత ఫ్రీగా అవైలబుల్ గా ఉన్నాయి, మనకు తెలియదు. బట్ పీపుల్ హూ నో. డెమోగ్రఫిక్ ప్రొఫైల్ వాళ్ళది యంగర్ కిడ్స్, రిచర్ కిడ్స్. కిడ్స్ అంటే 20s లో దే స్టార్ట్ ఆఫ్ బిఫోర్ దట్. బై ద టైమ్ దిస్ ఎఫెక్ట్స్ హ్యాపెన్. సో 20s లో ఉన్న వాళ్ళు ఇంజెక్ట్ చేసేసుకుని వాల్వ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి గుండె జబ్బుతో వస్తారు. వేపింగ్ ఎక్కువైపోయింది, హుక్కా ఎక్కువైపోయింది. వేపింగ్ అసలు ఇల్లీగల్ కదండి ఇండియాలో. బట్ యు హావ్ ఇనఫ్ అండ్ మోర్, యు విల్ గెట్ ఇట్ ఎవ్రీవేర్. హుక్కా ఎక్కువైపోయింది. ఐ వాస్ ట్రావెలింగ్, ఫ్లైట్ లో కూడా ఎవరో ఒకరు వేప్ చేస్తూ ఉండేకున్నా. సో చాలా భయానకం. అయితే లైఫ్ స్టైల్ మారిపోయింది, ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. వీళ్ళకి ఏంటి వరల్డ్ ఆఫ్ ఎక్సెస్, అన్ని ఎక్కువే ఉన్నాయి మన దగ్గర. అంతే. వీళ్ళందరికీ ఏంటి పరిష్కారం? ఈ వాల్వ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ దే గో త్రూ హారిబుల్ టైమ్స్ అండి, దే గో త్రూ రియలీ బ్యాడ్ టైమ్స్. ఏ నొప్పితో వస్తారా? వాల్వ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి హార్ట్ ఫెయిలియర్తో వస్తారు చాలా మంది. చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళది. వాళ్ళు 4 to 6 weeks యాంటీబయాటిక్స్ మీద ఉండాల్సి వస్తుంది. చాలా మంది అయితే 1-2 months హాస్పిటల్లోనే ఉంటారు. అయిన తర్వాత వాళ్ళు వాల్వ్స్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలి. ఇట్స్ అ వెరీ బ్యాడ్ కోర్స్ అది. కానీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూసే వాళ్ళకి కూడా అండ్ హోప్, ఈ జబ్బుల బారిన పడిన వాళ్ళు వెదర్ ఇట్స్ బికాస్ స్మోకింగ్, డ్రగ్స్, దేనివల్ల అయినా సరే ఒక ఎపిసోడ్ అయ్యి వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చినప్పుడు మారతారా మారరా? 60 to 70% మారుతారు, 30 డోంట్ మారు. ఇంకా వాళ్ళని ఏం చేయలేము, అంతే వదిలేయడమే. చాలా మంది మారిపోతారండి, ది చేంజ్ ఫర్ ద గుడ్. మీరు డిస్ట్రెస్ అవ్వడానికి ఏం చేస్తారు ఈ రోజంతా? మ్యూజిక్, ఎక్సర్సైజ్, రీడింగ్ సమ్ బుక్స్. అది సో అందరికీ అదొక వ్యాపకం అలవాటు అవసరం. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ, మీరు లాస్ట్లో చెప్పినది ఒకసారి జలక్ లాగా వచ్చింది మా అందరికీ. అంటే ఈ కండిషన్స్తో కూడా కార్డియాక్ ఇష్యూస్ వస్తాయని చెప్పి, ఇలా కూడా వస్తారని చెప్పి. సో మీ సింగిల్ మెసేజ్ సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏంటండి ఆరోగ్యకరమైన జీవితం కోసం? రెగ్యులర్, పంక్చువల్, హెల్దీ లైఫ్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ గుడ్ హెల్త్. కన్సిస్టెన్సీ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్, సో దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అది మనం జాగ్రత్తగా రెగ్యులర్గా హెల్తీగా ఎక్సర్సైజ్ చేసుకొని, ప్రాపర్ ఫుడ్ తిని, మంచిగా వెల్ నిట్ ఫ్యామిలీలో ఉండి హ్యాపీగా ఉంటే ఐ థింక్ బాగానే ఉంటాం. మిగతా అంతా దైవదత్తం. అట్లీస్ట్ మనం తప్పులు చేసి మన ప్రాణాలు తెచ్చుకోలేదని ఒక తృప్తిలో ఉండొచ్చు. యా. డాక్టర్ అనుజ్, మనకు తెలుసు కోవిడ్ మళ్ళీ తిరిగి వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇన్నేళ్ల తర్వాత ఏదో బెడిసి కొడుతోంది, ఏదో కాంట్రా ఇండికేషన్స్ వస్తున్నాయి అంటున్నారు. అది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదండి, ఇట్స్ మోర్ బికాస్ ఆఫ్ ద కోవిడ్. కోవిడ్ వైరస్ వల్ల అయ్యే ప్రాబ్లమ్. అన్నేళ్ళు ఉంటుందండి. దట్స్ యాక్చువల్లీ నౌ వీఆర్ సీయింగ్. సో పోస్ట్ కోవిడ్ యంగర్ పీపుల్లో సివియర్ డిజీజ్ చాలా ఎక్కువ చూస్తున్నాం కంపేర్ టు వాళ్ళు. ఇదివరకు ఏంటంటే యంగర్ పేషెంట్స్లో ఒక ఆర్టరీలో బ్లాక్ చూసేవాళ్ళం. వీఆర్ సీయింగ్ మోర్ ఆఫ్ సివియర్ డిజీజ్ నౌ, అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ కోవిడ్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ వ్యాక్సిన్. అండ్ డిస్ప్రూవ్ ఆర్ ప్రూవ్ చేయడం చాలా కష్టం అది. బట్ సివియర్ కోవిడ్ ఉన్న వాళ్ళలో హూ హ్యావ్ సర్వైవ్డ్, వాళ్ళలో సివియారిటీ ఆఫ్ కార్డియాక్ డిజీజ్ పెరిగింది. ఇప్పుడు మనకి ఆ వ్యాక్సిన్ తాలూకు ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుందో చెప్పలేదు అప్పుడు, బికాస్ మనకి క్లినికల్ ట్రయల్స్ అవ్వలేదు పెద్దగా. 5 తీసుకున్నారా మొత్తానికి? మీరు 5 తీసుకున్నారు. కోవిడ్ వారియర్స్, we never took a holiday. We were continuously in hospital, so we had to keep taking in between. 5 తీసుకున్నారు, కానీ మీకేమీ ఎఫెక్ట్ పడలేదు. I got my CT angio done recently, it was normal. యా, దేవుడి దయ నిజంగా, ఆఫ్ కోర్స్. సో అయితే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అయితే కాదు ఇది. యా, బట్ బేసి చూడాలి అంటే ఈ కొత్త వేవ్ లో ఇది వేవ్ అవుతుందా లేక. అంటే ఇప్పటివరకు ఉన్న దాంట్లో అయితే లంగ్ పెద్ద ఇన్ఫెక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు. అదే, బట్ డోంట్ నో. యాజ్ నార్మల్ విషయాలతో పాటు వాళ్ళ కొన్ని కొత్త ఇన్సైట్స్ ఇచ్చారు మాకు అబౌట్ అంటే హౌ ద వరల్డ్ ఇస్ చేంజింగ్ అరౌండ్. కానీ వాటి బారిన పడకుండా మనల్ని కాపాడుకోవడం మన బాధ్యత. సింపుల్ లైఫ్ ఇస్ ఆల్వేస్ అ గుడ్ లైఫ్. డాక్టర్ అనుజ్ కపాడియా, ఫర్ ఆల్ ద గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో మీరు ఎంతమంది పేషెంట్స్ చూడకుండా మా కోసం వచ్చి చాలా మందికి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ.